కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళ్దామండి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక భాగాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 68వ కీర్తన. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. కీర్తన గ్రంథము 68వ కీర్తన. పదకొండవ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదామండి. దావీదు కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మరొక మాట చదువుదామండి. ఈ 69వ అధ్యాయము కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. 9వ వచనాన్ని 69వ అధ్యాయము 9వ వచనాన్ని నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. ఆ రీతిగా కలిపి చదువుదాం మనందరము కలిసి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనమండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి ముఖ్యంగా రేపటి దినం సువార్త కొరకే మనం వెళ్ళనై ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క పరిచర్యను చేసే ముందుగా, అంటే ఇంతవరకు మనం ప్రార్థన చేయలేదని కాదు, మనం ప్రతి సంఘ ప్రార్థనలో కూడా ప్రార్థన చేస్తూ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ కూడా ఉన్నాం. ఎందుకంటే ఎటువంటి ఆటంకము, ఎటువంటి సమస్య, ఎటువంటి కొదువ లేకున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేసేలాగా మరి ప్రార్థన ఇప్పటి వరకు చేసాం. అయితే రేపు మనం సువార్త కొరకే వెళ్ళే ముందుగా మరొకసారి సంఘముగా కలిసి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ఆ తర్వాత మనము మరి సువార్త కొరకే వెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు మరి బైబిల్ పట్టణాన్ని ప్రార్థనా కూడికగా మార్చవలసిన అవసరత కలిగిందని మరి ప్రార్థన కూడికగా మరి రాత్రి చేరవచ్చాం. కాబట్టి దేని కొరకు మనం ప్రార్థించవలసిన వారు ఉన్నాము అంటే దేవుని యొక్క సువార్త కొరకే రేపటి దినం జరిగే పరిచర్య కొరకు మనం ప్రార్థించవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే నేటి దినాలలో ఎన్నో ఆటంకకరమైన పరిస్థితులు, ఎన్నో అభ్యంతరాలు, ఎంతో వ్యతిరేకమైన స్వభావం కలిగిన మనుషులు, ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని సువార్తను ప్రకటించడం అనేది అంత సులభమైన పనేమీ కాదు. నేటి దినాలలో మరీ కష్టమైన పని అన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కొరకై వెళ్తున్నాం. కాబట్టి దేవుడు తప్పక మన ప్రార్థనను అంగీకరించి మనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థన కూడికను మనం కలిగి ఉంటున్నామండి. అందుకనే ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని సువార్తను ప్రకటించడంలో మనం ఎలాగ పాలు భాగస్తులుగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘములో మరి పరిచర్య అంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సంఘము విస్తరించాలి అంటే దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సువార్తను ప్రకటించే సువార్థికులు కావలసిన వారు ఉంటున్నారు. అందుకనే మనకు మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రజలుగా వ్యక్తిగతంగా సువార్త కలిగి ఉండాలి, సంఘముగా మనం సువార్తను కలిగి ఉండాలి. అంటే ప్రతిరోజు మనం వ్యక్తిగతంగా కొంత సువార్తను ప్రకటింపవలసిన వారు. మనం ఎక్కడికైనా వెళ్ళినా లేక మన దగ్గరికి ఎవరు వచ్చినా దేవుని యొక్క సువార్తను మనం చెప్పవలసిన వారు. ఒకవేళ ఆ రీతిగా కానీ మనం చెప్పకపోతే ఒకరోజు దేవుడు నిన్ను నన్ను లెక్కడిగేవాడిగా ఉంటాడు. నేను మొన్న ఒక ఊరు వెళ్ళానన్నమాట.
ఒక ఆమె చెప్తుంది. ఆమె ఏం చెప్పిందంటే, అయ్యగారు, ఈరోజు నా భర్త మారలేదు అంటే దానికి కారణము ఏమైనా అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం నన్ను లెక్క అడుగుతాడు. నేను పలానా ఆయనకి నీకు భార్యగా ఇచ్చాను, లేక పలానా ఆయనకి భర్తగా ఇచ్చాను, పలానా ఆమెకి నీకు భర్తగా ఇచ్చాను. నీ భార్యను నువ్వు రక్షించగలిగావా? నీ భర్తను నువ్వు రక్షించేవా? మరి ఎందుకు దేవుడు నిన్ను నేను ఆ ఇంటికి పంపించాను? నిన్ను అతనికే ఎందుకు నేను పెళ్లి చేశాను? నేను ఎందుకు నిన్ను రక్షించాను అని దేవుడు లెక్క అడగడంటారా? అదేనండి నా ఏడుపంతా. నేను ఈ లోకంలో నా దేవుడు నాకు వెండి బంగారాలు కానీ, ఇల్లులు కానీ, ఆస్తులు కానీ, డబ్బు కానీ నేనేమీ అడుగుతలేదు. నేను దేవుడిని అడిగేదేటో తెలుసా? ప్రభువా, నన్ను మార్చిన దేవుడివే నా భర్తను మార్చు. ఎలాగైనా సరే నా భర్తని ఇంటికి తీసుకొని రావాలి, ఎలాగైనా నా భర్తని ఇంట్లోనూ ఉండాలి. ఇది ఆమె యొక్క ప్రార్థన అంట. అయ్యా, నా ప్రార్థన అంతా ఏంటంటే ఇదే నా ప్రార్థన. ఒకరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్తే నేను ఎలా నిలబడతాను దేవుడి దగ్గర? నీ భర్తనే నువ్వు రక్షించుకోలేకపోయావు, నీ భార్యనే నువ్వు రక్షించుకోలేకపోయావు, నీ పిల్లల్నే నువ్వు రక్షించుకోలేకపోయావు. నీదేది? నా భారం ఏది నీకు? నన్ను గురించి నీకు ఎటువంటి భారం ఉంది? ఆ భారం నీకుందా? అందుకని అంటాడు, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము నీకు నాకు కూడా ఉండాలన్నమాట. అది దినదినము ఆ భారము మనలో అధికమవుతూ ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది కనుక నేను సువార్తను ప్రకటిస్తున్నాను. నేను కానీ సువార్త ప్రకటించకపోతే, నేను ఎవరికైతే యేసుప్రభు వారి గురించి నేను తెలియచేయలేకపోయానో, వారిని రక్షించలేకపోయానో, వాళ్ళందరికీ కూడా నేను రుణస్థుడిగా మిగిలిపోతున్నాను. అర్థమైందా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఈ రోమాలో ఉన్న దేవుని ప్రజలకు ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. 15-16 వచనాలండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. యాలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సరే, ఇంకొక మాట కూడా చదువుదామండి. 14వ వచనం. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించకపోతే, దేవుని సువార్తను తెలియచేయకపోవడం వల్ల నువ్వు అనేకులకు రుణస్థుడిగా మిగిలిపోతున్నావు. అందుకని మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘములోనే చెప్తూ అంటాడు, వారి యొక్క ఎవరి రుణములను వారికి మీరు చెల్లించాలి అంటాడు ఆయన. ఈ లోకంలో నిజమే, భూమి మీద మనం జన్మించాం కాబట్టి ఎవరి యొక్క అంటే ఎవరి రుణము అంటే ఎవరి ధర్మము వారికి మనం ఖచ్చితంగా మనం చెల్లించాలి. ఈ రోజుల్లో చాలాసార్లు అంటాం, నాకు సంబంధం ఏముంది, నేనెందుకు చూడాలా, నేనెందుకు చెయ్యాలా, నాకు అవసరం లేదు అని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒకవేళ భార్య తరపున తల్లిదండ్రులు కానీ భర్త అలాగన్నా, లేక భర్త వైపున తల్లిదండ్రులను కానీ భార్య అలాగన్నా, నేను వాళ్ళని చూడవలసిన పని లేదు, వాళ్ళని నన్నేమైనా కన్నారా, నన్నేమైనా పెంచారా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే, నిజంగా ఒకవేళ నీకు భర్తగా రావడానికి కారకులే ఆ తల్లిదండ్రులు. ఒకవేళ ఆ బిడ్డను కని పెంచి పెద్దవాడిని చేసి ఈరోజు నీకు భర్తగా వారు ఇవ్వగలుగుతున్నారు అంటే అది వారి కష్టమే. ఒకవేళ తల్లిదండ్రులుగా ఒక ఆడపిల్లగా నిన్ను ఒక భార్యగా నీకు అనుగ్రహించారు అంటే వారి తల్లిదండ్రులు కూడా చూడవలసిన బాధ్యత. ఎందుకంటే ఆమెను కని పెంచి పెద్దవారిని చేసి ఈరోజు నీకు అప్పగించినప్పుడు, ఒకవేళ వారు వయసు పైపోయినప్పుడు వారిని కూడా తల్లిదండ్రులుగానే భావించి పెంచవలసిన చూడవలసిన బాధ్యత ఉంది. అందుకనే ఈరోజు వారి యొక్క రుణములు, ఒకవేళ భర్త వైపు ఉన్న బంధువులు కానీ భార్య వైపు ఉన్న బంధువులు కానీ
వీరు ఎవరి ధర్మమును వారికి మనం చెల్లించవలసిందే. ఇది ఒకవేళ చూడలేదనుకోండి, లోకం ఏమంటో తెలుసా, మన గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు. లేక ఆయన లేక ఆమె ఎవరిని చూసింది, ఎవరికి పెట్టింది, ఎవరికి ఇచ్చింది అని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే వారి వారి యొక్క ధర్మమును, వారి వారి యొక్క రుణాలను మనం తీర్చకపోతే ఎలాగ వారు మన గురించి చెప్పుకుంటారో, అలాగే మనం దేవుని కోసము, దేవుని యొక్క సువార్త కోసము కూడా మనం ఎవరికైతే దేవుని సువార్తను ప్రకటించి వారి విషయంలో మనం బాధ్యత తీసుకోలేదో వారి విషయంలో కూడా మనం దేవుడి దగ్గర రుణస్తులమే. అంటే దేవుడి దగ్గర మనం మరి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమే. ఈరోజు అనుకుంటున్నాం, నేను ప్రార్థన చేస్తున్నాను నా భర్త గురించి, నా భార్య గురించి, కానీ వాళ్ళు మారలేదు, నేనేం చేస్తాను? వారు రాలేదు, నేనేం చేస్తాను? అది నా పని కాదు కదా, నేను ఏం చేయగలను? చెప్పగలడం మాత్రం వరకే కదా నేను చేయగలను, అంతకంటే నేను ఏం చేయగలుగుతాను అని అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అక్కడితో మాత్రమే నేమి ఊరుకొట్టి సహిస్తా లేదు. కారణం ఏంటి అంటే, నీ బాధ్యత అంతవరకు మాత్రమేనా? చెప్పడం వరకు మాత్రమేనా? లేదే. నువ్వెంతవరకు నీ బాధ్యత అంటే, ఈ లోకములో ఒక వ్యక్తి గురించి కానీ ఒకరి గురించి కానీ నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆ బాధ్యతను తీసుకుంటావు. అన్ని విషయాల్లో ఒక బాధ్యత అనేది ఏంటంటే, ఏదో అన్నం పెట్టే విషయంలోనే కాదు, లేక అతనికి ఏదైనా అవసరం తీర్చే విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో మనం ఆమెకు బాధ్యులము, ఆయనకు బాధ్యులమే. అందుకనే ఒక స్త్రీ ఒక భార్య ఒక పురుషుడికి వివాహం చేయబడిన తర్వాత కానీ, భర్త కానీ భార్య కానీ, ఆమెకు ఎంత రుణస్తులు, లేక ఆయన ఆమెకు ఎంత మరి రుణపడి ఉంటాడు అంటే, వారి యొక్క ధర్మమును చెయ్యాలి అంటే అన్ని విషయాల్లో ఏది కూడా భర్త భార్యకు తక్కువ చేయకూడదు, అలాగే భార్య భర్తకు కూడా తక్కువ చేయకూడదు. ఒకరు అన్ని విషయాల్లో బాధ్యతను తీసుకుంటారు. అలాగే నీ కుటుంబ విషయంలో కూడా నీకు అంతే బాధ్యత. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు అలాగే చేయలేకపోతే నువ్వు రుణస్తుడిగా మిగిలిపోతావు. వాళ్ళను నువ్వు రక్షించలేకపోవడం వల్ల, వారిని దేవుని యొక్క మందిరానికి తీసుకొని రాకపోవడం వల్ల, ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా, నువ్వు చేసిందేంటో తెలుసా, వాళ్ళకి నువ్వు రుణస్తుడిగా మిగిలిపోతావు. అయ్యో, నేను వారికి ఆ రోజు నేను ఇలాగ చెయ్యకపోవడం వల్లే కదా వారు దేవుని మందిరానికి రాలేకపోయారు. చూడు ఈరోజు ఎంత భయంకరమైన శిక్షణ అనుభవిస్తున్నారు, నేను ఎంత తప్పు చేశాను. మన కళ్ళెదురుగుండా మన వాళ్ళకి ఏదైనా ఏదైనా జరిగితే మనం ఎంత బాధపడతాం. అయ్యో, వెళ్ళకపోయి ఉంటే బాగున్ను, నేను ఆపేసి ఉన్నా బాగున్ను, నేను ఏదైనా ప్రయత్నం చేసి వెళ్ళకుండా గట్టిగా నేను పట్టుపట్టుంటే వెళ్ళకపోనేమో, నేను అలాగే చేయలేదే అని చాలా మనం బాధపడతాం. ఒకరోజు ఒక ఇంట్లో వారి కుమారుడు మరణించాడనమాట. ఒక యాక్సిడెంట్లో మరణించాడు. ఆ తల్లి తండ్రులు చాలా ఏడుస్తున్నారనమాట. ఎంత ఏడుస్తున్నారు అంటే, మేము చెప్పాము, పోన్లే మరీ బ్రతిమాలేడు, వెళ్తాను అని బ్రతిమాలడం వల్ల సర్లే పోన్లే జాగ్రత్త అని మేము చెప్పామే, కానీ వెళ్ళొద్దురా ఖచ్చితంగా మేము ఆపుంటే ఆడు ప్రాణం దక్కేదేమో. మేము చేసిన తప్పది. ఆ రోజు మేము పంపించకపోయి ఉంటే ఈరోజు మా కొడుకు మాకు దక్కేవాడు. మేము చాలా తప్పు చేసాము అని వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు. అయ్యో, అలాగే ఎందుకు అనుకుంటున్నారు? జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఎలాగనుకుంటున్నారు? అతని వంతులో అలాగుంటే దాన్ని ఎవరేం చేయగలరు? మీరు అలా బాధపడలేదండి, ఆ బాధ మమ్మల్ని తినేస్తుందిలోన. కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనల్ని ఏం చేస్తాయి, మనం తినేస్తూ ఉంటాయన్నమాట. లోన్లోనే మనకు బాధ కలుగుతుంటే, ఎందుకు అలా చేశానా, ఒకవేళ అలా చేయకపోయి ఉంటే ఈరోజు ఈ నష్టం జరగకపోయాను కదా, నేను అలా ఉండకపోతే నాకు ఈ సమస్య రాకపోయాను కదా, ఎందుకు నేను చేశాను అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఈరోజు దేవుడు కూడా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఒకరోజు నువ్వు నేను కూడా ఒకవేళ మన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతే అలాగే ఏడుస్తాం. ఒకరోజు అయ్యో
ఆ రోజు నేను భూమి మీదే కానీ, నా పిల్లలకు కానీ, నా భర్తకు కానీ, నా భార్యకి కానీ నేను ఖచ్చితంగా ఇలాగే ఉండాలని చెప్పుంటే, నేను గద్దించో శిక్షించో ఏదో చేసి వాళ్ళు ఎలాగైనా నేను క్రీస్తులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు వాళ్ళకి ఈ పరిస్థితి రాకపోను కదా. పోన్లే అని వదిలేయడం వల్లే కదా ఈరోజు ఎంత పరిస్థితికి వచ్చింది. నేను చాలా తప్పు చేశాను. ఆ తర్వాత మనం ఎంత బాధపడినా ఆ బాధను ఇంకెప్పటికీ పూడ్చుకోలేము. అందుకనే చాలాసార్లు చెప్తూ ఉంటాం, నీ కుటుంబం కోసం నీకున్న భారం ఏంటి, నీ బంధువుల కోసం నీకున్న భారం ఏంటి, వాళ్ళ నరకానికి పోవడం నీకు ఇష్టమా, వాళ్ళ భయంకరంగా యుగయుగాలు ఆ నరకంలో కాళ్ళలో నువ్వు చూడగలవా, నువ్వు సహించగలవా? చిన్నది ఏదైనా వస్తేనే తట్టుకోలేం భూమి మీద. మనం చూస్తుండగా వాడు అంత బాధను అనుభవిస్తూ ఉంటే ఎలా చూడగలవు? అందుకని అంటాడు, నశించిపోతున్న ఆత్మల కొరకు నీకు భారం లేదా? పోనీ ఎవరి కోసమో అక్కర్లేదు, నీ సొంత కుటుంబం కోసమైనా నీకు ఆ భారం ఉందా? అందుకని అంటాడు, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ బంధువుల కోసం వీళ్ళ గురించైనా నువ్వు దేవుడి దగ్గర ఏడుస్తున్నావా? వీళ్ళ గురించైనా దేవుడి దగ్గర నీకు ఆ భారం ఉందా? ఒకవేళ అలాగ లేకపోతే మనం రుణస్తులుగా మిగిలిపోతాం. ఆ రుణాన్ని ఇంకెప్పటికీ తీర్చుకోలేము. దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము యేసు ప్రభువారి జ్ఞాపకం చేసేది ఏంటంటే, లేక అపోస్తలుడైన పౌలు ఈరోజు మనకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే, దేవుని పిల్లలుగా చేయబడిన నువ్వు నేను కూడా సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది అంటాడు ఆయన. ఒకవేళ నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఒకవేళ నేను నా రక్త సంబంధులు, నా బంధువులకి నేను అలా చెప్పకపోతే నేను రుణస్తుడిగా మిగిలిపోతాను. అందుకని దేవుని యొక్క ప్రజలుగా సాధ్యమైనంత వరకు దేవుని ప్రజలు తన కుటుంబాన్నైనా దేవుళ్ళో కట్టుకోవడానికి ప్రయత్నం. ఎవరినో నేను రక్షించకపోయినా నా కుటుంబాన్ని నేను కట్టుకున్నానా? ఒకవేళ మన కుటుంబాన్ని మనమే కట్టుకోకపోతే మనం ఎంత బాధపడతామో తెలుసా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎలాగైనా సరే నా రక్త సంబంధులకు రోషం పుట్టించైనా వారిని మార్చాలన్నదే నా కోరిక, వారిని మార్చాలన్నదే కోరిక. ఒకవేళ అలా మారకపోతే ఎలాగైనా సరే మార్చుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు తన రక్త సంబంధులైన యూదులకు కొన్నిసార్లు దేవుని సువార్తను చాలా కఠినముగా చెప్పవలసి వచ్చింది. ఆయన ఎందుకు అలా చెప్పాడు అంటే, అలాగైనా మారతారేమో. ముందు మామూలుగా చూశాడు, మారలేదు. కొన్ని కఠినమైన మాటలను వాడాడు, అప్పుడైనా మారతారేమో అని. అందుకని అంటాడు, వాళ్ళు బాధపడతారా, వాళ్ళు ఎలాగుంటారనేది కాదు, వాళ్ళు మారాలనే మన కోరిక. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు మనకు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క సువార్తను ప్రకటించే సైన్యము, గొప్ప సైన్యం ఉందట కదా. మనం చదివాం కీర్తన గ్రంథము 68వ కీర్తన 11వ వచనంలో ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఈ మాటను ఆయన రాసినప్పుడు ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ ఆయన ఏమన్నాడో చూద్దాం. ఆ మాటను 68వ కీర్తన 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించే గొప్ప సైన్యమే ఉందట దేవుడికి. అందుకని అంటున్నాడు, ఆ సైన్యములో నువ్వు నేను కూడా ఒక సైనికుడిగా సైనికురాలుగా ఉన్నామా? సువార్తను ప్రకటించడంలో ఇది మన భారము. మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడ ఉన్నా వ్యక్తిగతంగా మన సువార్తను ప్రకటించేవారు. ప్రతిరోజు మనం దేవుని సువార్తను ఎక్కడికి వెళ్తున్నా సరే 4 మాటలు దేవుడితో చెప్పు. దేవుని ఎరిగిన వారు, నీతో కలిసిన వారు. రెండవదిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వెవరిని కలిసినా వారికి 4 మాటల దేవుడి గురించి చెప్పు. నీ పనది. దేవుని సువార్తను ప్రకటింపవలసిన భారము దేవుడు నీ మీద ఎట్టాడు. అందుకనే నువ్వెక్కడికి వెళ్ళినా సరే దేవుని సువార్తను చెప్పగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు చెప్పకపోయావా, నీ దగ్గరికి వచ్చిన వారిని నువ్వు దేవుడి గురించి చెప్పకపోతే
ఒకవేళ ఒకప్పుడు వారు మరణించిన తర్వాత దానికి లెక్క చెప్పవలసిన బాధ్యత నీది. అంత తేలిగ్గా ఏమి వదలడు. ఆ రోజు నేను ఆ మనిషిని దగ్గరికి ఎందుకు పంపించాను, లేకపోతే నువ్వు అక్కడికి ఎందుకు నేను పంపించాను, నేను ఏదో లోక సంబంధించిన విషయాల గురించి కాదు నువ్వు మాట్లాడడం అనేది, లోకంలో ఉన్న సంగతుల గురించి కాదు నువ్వు మాట్లాడడం అనేది, నన్ను గురించి నువ్వు చెప్పావా? చూసావా, నువ్వు అలా చెప్పకపోవడం వల్ల వాళ్ళు నన్ను గురించి తెలుసుకోలేకపోయారు, తెలుసుకోకుండానే వారు మరణించారు. ఇప్పుడు నేనేం చెప్పను వాళ్ళకి? వాళ్ళు అంటారు, ప్రభువా నాకెవ్వరు ఎప్పుడూ సువార్తను చెప్పలేదు, నీ ఇంటికి రమ్మని కూడా నన్ను ఆహ్వానం చేయలేదు, నాకు ఎలా తెలుసు నీ గురించి? ఒకళ్ళు చెప్తేనే కదా నాకు తెలిసేది, ఒకళ్ళు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది? నీకెవ్వరూ చెప్పలేదా? లేదు, నాకెవరూ చెప్పలేదు. అప్పుడు దేవుడు అడుగుతాడు, చూసావా ఈరోజు ఎలా చెప్తుందో, ఈరోజు ఎలా అంటున్నాడో ఆయన, నువ్వు చెప్పలేదు కాబట్టే కదా ఈరోజు ఆయన నిర్దోషి అని నిరూపించుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు చెప్పుంటే అతను దోషిగా మిగిలినే, నువ్వు నిర్దోషమవుదువే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ఎక్కడున్నా ఎప్పుడైనా దేవుని సువార్తను ప్రకటించేవారు. ఒకవేళ బహిరంగంగా నువ్వు సువార్తకి వెళ్ళకపోయినా వ్యక్తిగతంగానైనా నువ్వు సువార్తను దేవుని గురించి చెప్పవలసిన వ్యక్తివి. అందుకన్నాడు, ఈ స్త్రీలు ఒక మహాసైన్యముగా ఉన్నారట. దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడికి ఏమి మనుషులు అంటే దేవుని యొక్క ఎవరు లేరు అనుకోకు. ఒకవేళ దేవుని సువార్తనే కానీ ప్రకటించాలి అనుకుంటే దేవుడు పరలోకం నుంచి తన యొక్క సైన్యాన్ని లేక తన దూతలను పంపిస్తే యావత్ ప్రపంచాన్ని కూడా దేవుని సువార్తతో నింపేయగలవు. కానీ దేవుడు ఈ పరిచర్య కోసము దేవుడు తన దూతలను కూడా వాడుకోలేదు. ఆ దూతలు కూడా ఆకాశము నుండి తొంగి చూస్తున్నాయంట. ఎందుకో తెలుసా? మనం ఎంత గొప్ప పని చేస్తున్నామో ఆ పనిని ఆకాశం నుండి దూతలు చూస్తున్నాయట. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనమండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. పరలోకము నుండి దేవుని యొక్క దూతలు కూడా తొంగి చూడాలనుకున్నాయంట. మనం ఎంత గొప్ప పని చేస్తున్నామో తెలుసా? దేవుడు నీకు నాకు ఎంత గొప్ప పని అప్పగించాడో తెలుసా? దేవుని సువార్త ప్రకటించడం, దేవుడి గురించి చెప్పడం అనేది అదెంతో గొప్ప భాగ్యం అన్నమాట. అందుకనే దేవుడు అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, ఈ పరిచర్యను లేక ఈ సంగతులను పరలోకమునుడు దేవదూతలు కూడా తొంగి చూడాలనుకుంటున్నాయి. ఎందుకంటే ప్రభువా, మాకు లేని ఆ ధన్యత, నీ గురించి ప్రకటించలేని ధన్యత వారికి ఇచ్చావా? అది వాళ్ళ కోరికని. దేవునికి పంపించాలనుకుంటే దేవుని యొక్క దూతను మమ్మల్ని పంపించి మేము వెళ్తాం నీ సువార్తను ప్రకటించడానికి, నిన్ను గురించి తెలియచేయడానికి మేము వెళ్తాం. అయితే దేవుడు అంటున్నాడు, కాదు, మీరు కాదు, భూమి మీద ఎట్టిన నా బిడ్డలు వారు నా పనిని చేయాలి. ఇది నేను వారికి అప్పగించిన బాధ్యత. దానివలన వారెంతో బహుమానాన్ని, వారెంతో ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ గొప్ప సైన్యములో నీవు నేను ఉన్నామా? ఒక సైనికుడిగా, ఒక సైనికురాలిగా మనం దేవుని యొక్క సువార్త విషయంలో, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించే విషయంలో మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం. ఎన్నో ఆటంకులు రావచ్చు. ఎందుకంటే ఏ పని చేసేటప్పుడైనా ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు. మరి ముఖ్యంగా దేవుడు పని చేయాలనుకునేటప్పుడే ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతాయి. కానీ ఎన్ని మనకు ఎదురైనప్పటికీ కూడా మనం మాత్రం అన్నిటినీ అధిగమించి దేవుని యొక్క సువార్తను లేక దేవుని యొక్క పరిచర్యలో మనం పాలు పంపులు పొందడం అనేది అదెంతో గొప్ప భాగ్యము. నేను ఇందాక బైబిల్ చదువుతుంటే
దేవుడు ఒక మాటను గుర్తు చేశాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనమండి. 29వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు. చూసారా, దేవుని నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము మనం ఏవేమి వాటిని వదిలిపెట్టాలంటేనంటే ఇవన్నీ మనకు అడ్డట. కొన్నిసార్లు మనం దేవుని సువార్తను చేయడానికి వెళ్తున్నప్పుడు కానీ, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించవలసి వచ్చినప్పుడు కానీ, వీళ్ళందరూ మనకు ఎంత అడ్డవుతారో తెలుసా? మన బంధువులు, మన రక్త సంబంధులు, మన కుటుంబం, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెండ్రులు, మనకు కలిగిన వారు అందరూ మనకు ఎంత అడ్డు వస్తారో తెలుసా? ఇప్పుడు చెప్పు, వాళ్ళు ముఖ్యమా, నేను ముఖ్యమా? మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా, మరి ఏం చేయను, లోకంలో ఉన్నాను కదా, మరి వాళ్ళు నేను కంటే మరి వాళ్ళు ఇలా నేను చేస్తే వాళ్ళు నన్ను బతకనిస్తారా, ఇలా నన్ను చేస్తే నన్ను ఉండనిస్తారా? దేవుడు అంటాడు, నిన్ను బ్రతికించేది వాళ్ళ, నిన్ను ఇంతవరకు భూమి మీద ఉంచింది వాళ్ళ. ఏ రోజు ఇంకా నీవు నేను భూమి మీద బ్రతకగలుగుతున్నాము, జీవించగలుగుతున్నాము, ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాము అంటే ఆ దేవుడి యొక్క దయ. మనకంటే చిన్న వయసు కలిగిన వారు, మనకంటే సమాన వయసు కలిగిన వారు ఈరోజు ఎన్ని వ్యాధుల చేత, ఎన్ని బాధల చేత వారి జీవితాలు కృంగిపోయాయో తెలుసా? అయినా ఈరోజు దేవుడు మనల్ని బాగానే ఉంచాడే. ఎవరి దయ వలన? ఈ మనుషుల వల్ల. అందుకే దేవుడు అన్నాడు, నేను చదువుతుంటే నాకు ఆ మాట ఎందుకు 10 సార్లు నాకు అదే మాట గుర్తు చేశాడు. నేను అన్నాను, ఆయన అంటే యేసు నిమిత్తము, దేవుని కొరకు, నా కొరకు నువ్వు అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, ఆ భూములనైనను, ఇండ్లనైనను, నీ అన్నదమ్ములైనను, అక్క చెల్లెను, తల్లిదండ్రులైనా అన్నాడు. నా నిమిత్తమే కాదు, నా సువార్త నిమిత్తము కూడా. ఒకవేళ నన్ను ప్రకటించవలసి వచ్చినప్పుడు ఎన్ని ఆటంకాలు నీకు ఎవరు తీసుకొచ్చినా, అవసరమైతే వాళ్ళందరినీ నా కొరకు నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు ఉన్నావా? ఒకవేళ అలాగూ చేయగలిగితే నేను నాకు పాత్రురాలివి. అప్పుడే ఇహమందు పరమందు 100 రెట్లు నువ్వు బహుమానం పొందుతావు. ఏ అన్నదమ్ములైతే, ఏ అక్క చెల్లెండ్రులైతే, ఎవరైతే నీ వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళందరూ కూడా నీకు ఇప్పుడు దూరమైనా ఒకప్పుడు వారందరూ మళ్ళీ నీతో కలుస్తారు. వాళ్ళందరూ నీతో కలుస్తారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ నీతో ఎలా కలుస్తారు అంటే, ఈరోజు నువ్వు నా కోసం వారిని పోగొట్టుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఒక రోజున వారిని అందరినీ దక్కించుకుంటావు. ఒకవేళ నువ్వు ఈరోజు నా కోసము కాకుండా నువ్వు నీ కోసమే వాళ్ళు దక్కించుకోవాలి అనుకుంటే ఒకరోజు నువ్వు పోగొట్టుకుంటావు. వీళ్ళెవ్వరూ ఉండరు. నువ్వు అనుకున్నట్టు వీళ్ళెవ్వరినీ లేకుండా దేవుడు చేయి చూపించినప్పుడు ఒంటరిగా మిగిలిపోతావు. అప్పుడు తెలుసుకుంటావు. అర్థమైందా? ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, ఒకప్పుడు ఎన్నో పెద్ద కుటుంబాలన్నీ ఈరోజు ఒంటరి కుటుంబాలు అయిపోయాయి. ఒకప్పుడు ఒంటరి కుటుంబాలన్నీ ఈరోజు ఎక్కువ కుటుంబాలుగా మారిపోయారు. అందుకనే దేవుడు అంటాడు, నీ కుటుంబం పెద్దదవ్వాలన్నా, నీ కుటుంబం చిన్నదవ్వాలన్నా మన చేతిలో ఏమీ లేదు, ఆ దేవుని చేతిలో ఉంది. అందుకని ఈరోజు అంటున్నాడు, నా నిమిత్తమును, నా సువార్త నిమిత్తమును నువ్వేంటి త్యాగం చేసావు? ఏంటి పోగొట్టుకున్నావు? నువ్వేమైనా నా కోసం నువ్వు త్యాగం చేసి పోగొట్టుకొని ఉండుంటే నేను ఇహమందు పరమందు 100 రెట్లు నీకు ఇచ్చేదాన్ని. కానీ నువ్వు నా మాట వినలేదు కదా. ఒకవేళ నువ్వు నా మాట వినుంటే నిశ్చయముగా నువ్వెవ్వరినీ పోగొట్టుకోవు. ఆనాడు అబ్రహాముని దేవుడు అన్నాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వజనుల నుండి నువ్వు బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. అదే దేవుడు అన్నాడు, మరలా నీ బంధువుల దగ్గరికి వెళ్ళి అందులో ఒక ఆమెను, నీకు ఒక స్త్రీని
ఒక కుమార్తెను తెచ్చుకొని పెళ్లి చేయి నీ కొడుక్కి. నువ్వు ఏ ప్రజల మధ్య అయితే నివసించుచున్నావో ఆ ప్రజల మధ్యకి వెళ్ళొద్దు, నీ బంధువుల దగ్గరికే వెళ్ళు అన్నాడు దేవుడు. అబ్రహాము దేవుడి కోసం తన బంధువుల్ని, తన తండ్రి ఇంటిని వదిలేశాడు. మరలా దేవుడు అన్నాడు, తిరిగి మరలా నీ బంధువుల దగ్గరికే వెళ్ళి నీ స్వజనంలో నుంచే నీ కుమారుడికి ఒక బిడ్డను తెచ్చుకొని పెళ్లి చేయి అన్నాడు. అదేంటి వదిలేయమన్నా దేవుడు మరలా ఎందుకు పంపించాడు? దేవుడు అన్నాడు, నా కోసం నువ్వు వదిలిపెట్టాలనుకుంటే నేనెందుకు నిన్ను వదులుతాను? వారిని మరలా నీ దగ్గరికే చేరుస్తాను, మరలా నీ స్వజనులు నీ దగ్గరికే వస్తారు, మీరు మళ్ళా కలిసే ఉంటావు నువ్వు. అయితే నువ్వేం చెయ్యాలి అంటే, దేవుడి కంటే నాకెవరూ ముఖ్యం కాదు అని నువ్వు చూపించావా? అబ్రహాంకి దేవుడు ఏం చూపించాలనుకున్నాడంటే, నాకంటే నీ బంధువులు ముఖ్యం కాదు, నీ తండ్రి ఇంటి వారు ముఖ్యం కాదు, లేకపోతే నీ దేశం ముఖ్యం కాదు, నువ్వున్న ఊరు ముఖ్యం కాదు, నేను నీకు ముఖ్యమైన వాడిని. దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాట సెలవిస్తే దాన్ని ప్రకటించడానికి గొప్ప సైన్యము, అనేక మంది గొప్ప సైన్య సమూహము స్త్రీలు ఉన్నారు నా సువార్తను ప్రకటించడం కొరకు. అందులో నువ్వు నేను ఉన్నామా? మనం ఎంతవరకు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించగలుగుతున్నాం? ఈ భారం మనకుందా? ఒకవేళ నువ్వు దేవుని యొక్క రాజ్య సువార్తనే ప్రకటించకపోతే, దేవుడికి ఏ భారాన్ని బాధ్యతనైతే ఇచ్చాడు ఆ బాధ్యతను నిర్వర్తించకపోతే ఓ రోజు తప్పగడుగుతాడు. నేను నిన్ను రక్షించాను, నేను నా బిడ్డగా చేసుకున్నాను, నీ మీద నేను ఈ భారాన్ని పెట్టాను, నువ్వేం చేసావు? ఏది నా పని నువ్వెక్కడ చేసావు? నీ బాధ్యత ఎక్కడ చూపించావు? ఈరోజు లోకంలో ఉన్న వారికే మనం లెక్క చెప్పవలసిన వారమైతే దేవుడి దగ్గర ఇంకెంత లెక్క చెప్పాలా? అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, రెండవ మాట, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని యొక్క ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని యొక్క పరిచర్య గురించి కానీ, దేవుని యొక్క మందిరము గురించి కానీ, దేవుని యొక్క ప్రజల గురించి కానీ మనం ఎలాంటి బాధ్యతను తీసుకుంటున్నాం? ఆ ఆసక్తి మనకు ఎలాగుంది? ఆయన అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. రోజు నన్ను తినేస్తుంది. అది ఎంత తినేస్తుందో తెలుసా? నేనేం చేశాను? నా దేవుడి మందిరానికి నేనేం చేశాను? నా దేవుని యొక్క పరిచర్యలో నేనేం చేశాను? అర్థమైందా? ప్రతిరోజు దావీదు ఒక రాజు అయినా ప్రతిరోజు ఇదే తినేసేదట. నన్ను దేవుడు ఇంత గొప్ప స్థితిలోనే తీసుకొచ్చాడు కదా, నేను ఒక రాజునయ్యాను కదా, నేను నా దేవుని ఇంటికి నేనేం చేశాను? నేను చేసింది ఏమైనా ఉందా? నేనేం చేయగలుగుతున్నాను? ఆయన యొక్క సేవలో కానీ, ఆయన పరిచర్యలో కానీ, ఆయన సువార్త సేవలో కానీ, దేవుని యొక్క మందిరములో పరిచర్యలో కానీ నేనేం చేయగలుగుతున్నాను? నా పని ఏంటి? అందుకని అంటున్నాడు, ఆ ఆశ మనకుందంటవా? దావీదు అంటున్నాడు, ఆ ఆసక్తి నన్ను ప్రతిరోజు తినేస్తుంది, ప్రతిరోజు నాకు తినేస్తుంది. అందుకనే నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా, నన్ను ఎందుకైతే ఒక రాజుగా నన్ను చేశావో, ఈ రోజు నేను ఇంత క్షేమముగా బ్రతుకుతున్నాను అంటే, ఈ స్థితిలోకి నాకు ఎందుకు తీసుకొచ్చావో, నా నుండి నువ్వేదో కోరుతున్నావు. నేనేం చేయమంటావు? దావీదుకు నేనేం చేయమంటావు? దావీదు తన పరిశీలన చేసుకున్నప్పుడు ఒక మాట అర్థమైంది, నా దేవుడికి ఒక మందిరాన్ని కట్టాలి, నా దేవునికి ఒక నివాస స్థలాన్ని నేను చూడాలి. దావీదుకి ఆ ఆశ పుట్టింది, దేవుడిని నేను ఏదో ఒక రీతిగా కనపరచాలి, నన్ను ఇంత స్థితిలోనికి తీసుకొచ్చిన దేవుడికి నేను ఏదోటి నా దేవుడికి చేయాలా, ఏదోటి చేయాలా. ఏం చేయగలుగుతాను? ఏం చేస్తే నా ద్వారా దేవుడు మహింపరచబడతాడు? నా దేవుడికి ఒక మందిరాన్ని కట్టాలా. మందిరాన్ని కట్టాలంటే ముందు ఒక స్థలం కావాలి కదా, ఆ స్థలాన్ని నేను ముందు చూడాలా. అందుకని అంటాడు, మీరందరికీ తెలుసు, దావీదు కీర్తనలో 137వ కీర్తనలో ఆయన అంటాడు, నా దేవునికి ఒక మందిరము స్థలాన్ని చూసే అంతవరకు నా కన్నులకు కానీ నా కనురెప్పలకు కానీ కునుకుపాటైనను రానవను అంటాడు ఆయన. 132వ కీర్తన గ్రంథము 132వ కీర్తన 3-4 వచనాలు కలిసి ఉన్నాయండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసేదను, ఎట్లనగా
యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచం మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునుకుపాటు రానియనెను. ఆయన అనుకున్నాడు, నా దేవుని యొక్క మందిరము కొరకే నేనేం చెయ్యాలి అని ఒక స్థలాన్ని చూడాలనుకున్నాడట. ఆ స్థలం చూచేంతవరకు ఆయన నిద్రపోలేదట. ఆయన కన్నులకు కునుకుపాటైనా రానివ్వలేదట. ఆయన పరుండే మంచం మీద కూడా పడుకోలేదట. ఆ రోజు నుంచి ఆయన ఎన్ని రాజు ఒక సుఖవిలాసవంతమైన జీవితం ఉన్నా ఆయన మాత్రం నేల మీదే పడుకున్నాడట. ఆయన పరుండే మంచం మీద కూడా ఎక్కలేదట. కారణం ఏంటో తెలుసా? నన్నెంతగా దేవుడు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవుడికి నేనెంత నమ్మకంగా ఉన్నాను, నేనేం చేస్తున్నాను. అందుకనే దేవుని బిడ్డలుగా ఆ దేవుని యొక్క ఇంటి గురించిన ఆసక్తి అసలు మనకు ఉందంటావా? ఈరోజు దేవుని యొక్క మందిరం ఎలాగుందో తెలుసా? ఎప్పుడైనా దేవుడి మందిరం గురించి ఆలోచించావా? ఒక ఆమె ఇలాగ చెప్పింది నాతో, అయ్యా మా కుటుంబం చాలా పెద్దది, కానీ మా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఎంత పెద్ద కుటుంబమో ఈరోజు మా కుటుంబంలో ఎంత తక్కువ మంది అయిపోయారో తెలుసా? అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇంకెవరు పోతారో, ఇంకేం జరుగుతుందో, ఇది నా భయం అంతా. ఇంతమంది ఉండే కుటుంబంలో ఇంతమంది మరణించారే, ఎంత తగ్గిపోయింది మా కుటుంబం. ఒకప్పుడు ఎంత పెద్ద కుటుంబం, ఈరోజు ఆ ఇంట్లో ఒక కుటుంబం మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు 15 కుటుంబాలున్న ఆ ఇంట్లో, పెద్ద ఇంట్లో 2-3 కుటుంబాలు మిగిలిపోయి, అది కూడా చాలా తక్కువ మంది మనుషులు. ఒకప్పుడు ఇల్లంతా ఎంత కిటకిటలాడేదో తెలుసండి. ఈరోజు ఒంటరి అయిపోయాం. ఇదే మా భయం అంతా. చూడండి, లోకంలో వాళ్ళ కుటుంబం తగ్గిపోతుంటే వాళ్ళకి ఎంత భయం వేస్తూ ఉంటుందో, మరి దేవుడి మందిరం ఈరోజు ఎంత ఖాళీగా ఉంది. ఈరోజు దేవుడి మందిరాన్ని మనం గౌరవిస్తున్నాం? అసలు దేవుడి మందిరం కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? దాని పని యొక్క భారం ఏంటి మనకి? అందుకే దేవుడు అంటున్నాడు, ఆ బాధ్యత భారం మనకు లేకపోవడం వల్లే దేవుడి మందిరం ఏకాకిగా మిగిలిపోయిందంట. ఎంతో దేవుని ప్రజలతో ఉండవలసిన మందిరము ఈరోజు ఏకాకిగా ఏడుస్తుంది. అంటే మనుషులు లేని జనాంగంగా చేయబడ్డారు అంటే దానికి కారణము మనమే. ఆయన అంటాడు, మీరు నా పరిచర్యలో మీరు పాలు పంపులు పొందుంటే, నా పరిచర్యలో నా సేవలో మీరు సహకారులుగా ఉండుంటే ఈరోజు నా సంఘం ఎలాగుండేది, నా పరిచర్య ఎలాగుండేది? ఇలాగెందుకు ఉంటుంది? అది నా ఇల్లు, దేవుడి ఇల్లు అంటే అది నా ఇల్లు. నేను పని చేయాలి, నేను ప్రయాసపడాలి. ఎవరి కొరకు నేను పని చేయను, ఎవరేమనుకుంటే నాకేంటి? నా దేవుడి మందిరం కొరకు నేను పని చేస్తానంతే. ఈరోజు నీకు నాకు ఉండవలసింది ఏంటి? వాళ్ళ కోసం నేను ఎందుకు పని చేయాలా, వీళ్ళ కోసం నేను ఎందుకు పని చేయాలా? నా పనేదా? నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు తెలుసా? నువ్వు దేవుని కోసం పని చేస్తున్నావు. నువ్వు దేవుని యొక్క ఇంటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. నువ్వు దేవుని యొక్క సంఘము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. దాని అంతటికీ బహుమానం ఇచ్చేది దేవుడు. ఒకవేళ మనుషులు నీకు ఇవ్వకపోవచ్చేమో, నువ్వు దేవుని కోసం ప్రయాసపడవలసిన వ్యక్తివి. నువ్వెంత ప్రయాసపడతావో ఆ ప్రయాసానికి రావాల్సిన ఫలితం నీకుంటుంది. అందుకనే దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను అంతగా భక్షించుకొచ్చున్నది. అందుకనే ప్రతిరోజు దావీదుకి దేవుని యొక్క మందిరమే ఎలాగైనా సరే నేను దేవుడి మందిరానికి ఒక నివాసాన్ని కట్టాలి. దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దు అన్నాడు దేవుడు. నీతో నేను కట్టించుకోను అన్నాడు దేవుడు. నువ్వు అనేకులేక రక్తాన్ని చిందించిన వాడు అన్నాడు దేవుడు. అయినా దావీదేం బాధపడలేదు. ప్రభువా, నేను కట్టకపోయినా నా కుమారుడితో నువ్వు కట్టిస్తానన్నా కాబట్టి అయితే నేను స్థలమైనా కొంటాను. ఆ స్థలాన్ని కొన్నాడు. ప్రభా, స్థలం కొన్నాను కదా, దానికి కావలసిన సామాన్లన్నీ నేను సమకూరుస్తాను. మీరు చెప్తే నమ్మరు.
సొలొమోను కట్టిన మందిరానికి కావలసిన బంగారము కానీ, వెండి కానీ, ఆ కలప కానీ, రాళ్ళు కానీ అన్నిటినీ దావీదే సమకూర్చాడు. మీరు చదివితే దేవుడు తన వ్రాత మూలకముగా ఇచ్చిన అచ్చుల పోలిక ప్రకారము దావీదు వాటన్నిటినీ సమకూర్చాడట. దేవుడు మందిరాన్ని ఎలాగైతే నిర్మించాలి అనుకున్నాడో దావీదు, అలాగే వాటికి కావలసిన వాటన్నిటినీ అచ్చులు పొయ్యించాడట. ఆ అచ్చులు పొయ్యించిన తర్వాత తన కుమారుడైన సొలొమోను ఆ అచ్చుల్లో బంగారమును వెండిని కరిగించి వాటిలో పోసి అప్పుడు వాటిని దేవుడు మందిరంలో తీసుకొచ్చాడట. అందుకని మీరు అంటారు కదా, మీరు చదువుతా అంటాడు, సొలొమోను దేవుడు మందిరాన్ని కట్టించినప్పుడు అక్కడ సుత్తి కానీ గొడ్డలు కానీ అక్కడ ఉపయోగించలేదట. సుత్తి గొడ్డలి ఉపయోగించకుండా ఏ మందిరాన్ని కట్టరు, ఏ ఇల్లు కట్టడం అవ్వదు. కానీ అక్కడ అలాంటి పనే రాలేదట. తెచ్చినట్టు పెట్టేయడమే అంతే. అంటే దావీదు వాటన్నిటినీ ముందే సిద్ధపరిచాడు. అది దేవుడి మీద ఎంత ఆశ తెలుసా? దేవుడు అదే అంటాడు, నా మీద నీకున్న ఆశే నిన్ను గొప్పవాడిని చేయగలుగుతుంది భూమి మీద. నువ్వు దేవుడి గురించి నువ్వెంత ఆసక్తి కలిగి ఉంటావో నీ ఆశే ఈ భౌతికంగా కూడా నువ్వు అంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి గల కారణం. నీకు దేవుడి మీద, దేవుని ఇంటి మీద నీకు ఎంత ఆశ తగ్గుతుందో అప్పుడే నువ్వు భౌతికంగా అభివృద్ధి చెందలేవు. ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతావు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా పరిచర్యలో, నా పనిలో నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలము ఎంతగా నా పరిచర్య నిన్ను భక్షించగలుగుతుంది, ఆ ఆశ నీకుంది. నిజంగా దేవుని యొక్క ఇంటి గురించి, దేవుని యొక్క పరిచర్య గురించి మనం ఎంత ఆశ కలిగి ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా అలాంటి ఆశ, అలాంటి కోరిక, అలాంటి భారము మనకు ఉండాలి. అలా లేకపోతే దేవుని యొక్క మందిరము ఏకాకిగా మిగిలిపోతుంది. ఎప్పుడూ దేవుని మందిరంలో చింత, విచారము, దుఃఖముతో ఉండిపోతుందట. సరే, మీకు ఆ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యోవేలు గ్రంథము 1 విలాపవాక్యములు 1వ అధ్యాయము, ఇర్మియా తర్వాత విలాపవాక్యములు 1వ అధ్యాయము 1వ వచనమండి. విలాపవాక్యములు 1వ అధ్యాయము 1వ వచనం. జనన భరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలు ఆయను, అది విధవరాలు వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సమస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించినదాయనదు, ఎట్లు పన్ను చెల్లించుదైపోయేను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీదుగా కారుచున్నది. దాని వేటకాండ్రులందరిలో దాన్ని ఓదార్చువాడు ఒకడునూ లేడు. దాని చెలికాండ్రులందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. దేవుని యొక్క మందిరం ఏకాకిగా మిగిలిపోయింది. ఈరోజు దేవుని యొక్క మందిరం ఎలాగుంది అంటే ఏకాకిగా, జనాలు లేని మందిరముగా, మనుషులు లేని మందిరంగా అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నవారు దాని కొరకు ఏమీ ప్రయాసము కానీ, దాని గురించే బాధ్యత కానీ తీసుకోలేని వారు. అందుకని అంటున్నాడు, అయ్యో యెరూషలేమా, దేవుడు కోరుకున్న పట్టణమేనా ఈ పట్టణము? ఎందుకు ఇలా మారిపోయింది? ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండే పట్టణము దుఃఖాక్రాంతురాలుగా, ఒక విధవరాలుగా ఎందుకు ఈ స్థితిలోకి వచ్చింది? కాబట్టి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సంఘము గురించిన భారము ఇది నీకు నాకు దినదినము అధికమవుతూ ఉండాలా. ఈ భారము మనలోనికి రావాలా. దేవుని సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను దేవుని తట్టు త్రిప్పేవారుగా ఆ సంఘం యొక్క భారము మనకు రావాలండి. అలాగొచ్చినప్పుడే నిజంగా నీవు, నీ కుటుంబము ఇహమందు పరమందు కూడా ఎంత సంతోషంగా, ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా ఉంటావో. అందుకే దేవుడు అంటాడు, ఒకసారి చూడు,
నా పరిచర్య చేయడం వల్ల నువ్వెంత ఆశీర్వదించబడతావో. ఈ లోకంలో దేవుని యొక్క పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. ఎవ్వరూ తక్కువ కాలేదు. దేవుని కొరకు పనిచేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నష్టపోలేదండి. ఈరోజు ఎంతోమంది సాక్ష్యాలు మనం చదువుతున్నాం, చూస్తున్నాం. అయ్యా, మా తండ్రి దేవుని యొక్క పరిచర్యలో కానీ, దేవుని యొక్క సంఘములో కానీ, ఒక దేవుని సేవలో కానీ అతను పరిచర్య చేయడం వల్లే ఈరోజు మేము ఎంతగా ఆశీర్వదించబడ్డాం. దాని ఫలితమే ఈరోజు మేము అనుభవిస్తున్నాం. ఎంతోమంది సాక్ష్యాలు. ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క పరిచర్యలో సహకారులుగా ఉండడం వల్ల రేపు మన పిల్లలు, మన కుటుంబం అంతా దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? నువ్వు అనుకోని రీతిగా నీ కుటుంబాన్ని దేవుడు ఎంతో గొప్పగా దేవుడు స్థిరపరిచేవాడు. అలాగ ఉండాలి అనుకుంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సైన్యములో నువ్వు నేను ఒక సైనికుడిగా, ఒక సైనికురాలుగా ఉండడానికి ప్రయత్నించే. అందుకనడు దేవుని సువార్తను ప్రకటించే ఒక గొప్ప సమూహము, ఒక సైన్యము, గొప్ప స్త్రీలు ఉన్నారట. ఆ స్త్రీలు దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో గొప్ప సమూహముగా వారు ఉన్నారు. ఆ సమూహములో నువ్వు నేను ఉన్నామా? ఆ సువార్త నిమిత్తం ఎవరినైనా సరే, అది నీ తల్లి అయినా, తండ్రి అయినా, నీ అన్నదమ్ములైనా, నీ అక్క చెల్లెలైనా, నీ బంధువులైనా, ఎవరు అడ్డుపడినప్పటికీ కూడా నాకు దేవుడి కంటే ఎవరు ముఖ్యం కాదు. దేవుడే, ఆ తర్వాతే ఇంకెవరైనా. అలాగే మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయండి. రేపటి దినం మనం సువార్త కొరకే రాజవొమ్మంగి వెళ్ళాలి. ఎవరికి ఎటువంటి ఆటంకము లేకున్నట్లుగా దేవుని సువార్తను ప్రకటించగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా. మరి అంతేకాదు, రాజవొమ్మంగిలో ఉన్న ఆ గ్రామాన్ని దేవుడు సిద్ధపరిచేలాగా, ఏ వీధులు గుండా అయితే మనం సువార్త చేయడానికి వెళ్తున్నామో ఆ వీధుల్లో ముందు తన దూతనంపించి దేవుడు మన మార్గాన్ని సరళం చేసి ఏ ఆటంకము లేకున్నట్లుగా దేవుని సువార్త ప్రకటించబడట్లో మైక్ సిస్టాన్ని, అలాగే అక్కడ కావలసిన మరి ఏమైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలన్నీ దేవుడు తీర్చేలాగా, ఏ ఆటంకము లేకుండా దేవుని సువార్తను ప్రకటించట్లో ప్రభు సహాయం చేసేలాగా వాతావరణాన్ని కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని మంచి వాతావరణం అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. ఎక్కడైతే మన సువార్తను ప్రకటించబోతున్నామో ఆ స్థలాల్లో విన్నవారు మరి రక్షణ పొంది దేవుని సువార్త వాక్యంను విని వారు మారు మనసు తగినట్లుగా జీవించట్లో దేవుడు వారిని సిద్ధపరిచేలాగా దేవుని యొక్క సహాయం కొరకే ప్రార్థించేద్దాం. కాబట్టి ముఖ్యంగా మరి రేపు దినం సువార్త కొరకు మాత్రము ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఆ తర్వాత అక్కడ కృతజ్ఞత కూడికలో కూడా దేవుని బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించేలాగా, అలాగే మరి తిరిగి మరి ప్రయాణాలన్నింటిలో దేవుడు ఎటువంటి ఆటంకము సమస్య లేకుండా వాహనాలను అనుకూలపరిచి అందరికీ ప్రయాణ సౌకర్యాన్ని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే కొండపల్లి వారు, ఏలేశ్వరం వారు, నర్సీపట్నం నుంచి మనం కూడా అక్కడ కూడుకోవాలి. వీళ్ళందరూ క్షేమకరంగా స్థలానికి చేరి దేవుని సువార్తను ప్రకటించట్లో ప్రభు సహాయం చేసేలాగా ఉదయకాల సమయం 9 గంటల నుంచే సువార్త ప్రారంభిస్తాం. కాబట్టి మరి ఎందుకంటే చేసేది మధ్యాహ్నం వరకు మాత్రమే, అందుకనే ఉదయమే సువార్త ప్రకటిస్తాం అన్నమాట. 9 గంటల నుంచే సువార్త ప్రారంభించబడుతుంది. మరి మధ్యాహ్నం మరలా కృతజ్ఞత కూడిక ముగించి ఆ తర్వాత ప్రేమ విందులో పాలు పంపులు పొంది మరలా తిరిగి మన స్థలాలకు బయలుదేరుతాం. కాబట్టి 9 గంటలకు ఖచ్చితంగా సువార్తను ప్రారంభిస్తాం. ఆ సమయానికి దేవుని ప్రజలందరూ ఆ స్థలానికి రాగలుగుట్లో ఎటువంటి ఆటంకం లేకున్నట్లుగా ప్రార్థన చేయండి. అలాగే వచ్చే వాళ్ళకి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వారందరూ దేవుని సువార్త ప్రకటించట్లో రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. మరి ట్రాక్స్ పంచే విషయంలో కానీ సువార్త నిలబడే వాక్యాన్ని చెప్పేవారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా, అలాగే మైక్ సిస్టాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకునేలాగా, వాయిద్యాలు వాయించే వారికి ప్రభు సహాయం చేసేలాగా ఇలాగెన్నో ఉంటున్నాయి. వీటన్నిటిలో ప్రభు యొక్క సహాయం దేవుడు దయచేసేటువంటి ఆటంకం లేకున్నట్లుగా ప్రభు యొక్క పరిచర్య రేపు దినం ఘనంగా జరిగేలాగా ప్రార్థన చేయండి. అలాగే కొద్ది సమయం సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిద్దాం. చెదిరుగున్న విశ్వాసులైన వారి కొరకు, అక్కరలో ఉన్నవారి కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు, బలహీనలైన వారి కొరకు, మరి ఇంకా ఎవరైతే ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థించండి. దైవ సేవకుల కొరకు ప్రార్థించండి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి. మరి అలాగే రక్షించబడి సాతాను చేత బంధించబడి
నామకార్థమైన స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారు కూడా సాతాను యొక్క మోసకరమైన పరిస్థితి నుంచి విడిపించబడి వాక్యానుసరమైన జీవితాన్ని జీవించుట్లో ప్రభు వారిని సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. తిరిగి ప్రపంచ దేశాల్లో ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు, అలాగే తిరిగి మరి హైదరాబాద్లోని ఎబ్రోన్లో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న కలవరమైన పరిస్థితి దేవుడు తీసివేసి సమాధాన సంబంధమైన పరిచర్య జరిగించబట్లో ప్రభు సహాయం చేసేలాగా, అలాగే మరి కొండపల్లి, రాజవొమ్మంగి, మరి ఏలేశ్వరం ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించండి. అక్కడ ఆత్మీయంగా వారు అభివృద్ధి చెందేలాగా నర్సీపట్ల ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి అనుబంధంగా దేవుని పరిచర్లో సహకారులు ఉన్న దేవుని సేవకుల కొరకు, ఆయా స్థలాల కొరకు ప్రార్థన చేయండి. మన సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తాం. మీ వ్యక్తిగతంగాను మీ కుటుంబంగానే ఉన్న సమస్యల కొరకు కూడా ప్రార్థించండి. ఆ రీతిగా కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. అంతేకాదు శనివారం కూడా మరి కొండపల్లిలో సదురు పెదరూతమ్మ గారి యొక్క ఇంటి డెడికేషన్ అయి ఉంటుంది. ఆ దినాన్ని దేవుని ప్రజలందరూ కూడా అక్కడ కూడా రాగలుగుట్లో దేవుడికి కావలసిన వాక్యాన్ని అనుగ్రహించేలాగా దేవుని ప్రజలకు ఆ దినం కొరకు కూడా ప్రార్థించండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా మరి ప్రార్థనలో